దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన ఉచిత కృపలో నేటి వరకు దేవుడు మనల్ని దాచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి మనం ప్రభువును ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత కొన్ని దినాలుగా మనం బైబిల్ గ్రంథములో నుండి ప్రతి బుధవారము మత్తయి సువార్త ధ్యానాలలో 13వ అధ్యాయం ఆ అధ్యాయములో ఉన్న పరలోక రాజ్యపు ఉపమానాలను గూర్చి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 34 నుండి 44 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 34 నుండి 44 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను. అప్పుడాయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పుమనిది. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనము గత కొన్ని దినాలుగా పరలోక రాజ్యాన్ని గూర్చిన ఉపమానాలు మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ 13వ అధ్యాయంలో ఎక్కువగా మనకు కనబడుతున్న మాటల్లో పొలము, విత్తనములు, గింజలు, ఈ మాటలు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. కానీ ఆయన చెప్పినప్పుడల్లా కూడా ఒక్కొక్క విధానము మనకు కనబడుతుంది. విత్తనములు చేత పట్టుకొని పొలములు చల్లిన విధానం, పొలములో మొలిచినటువంటి గోధుమలు గురుగులు, పొలములో విత్తబడిన ఆవగింజ, ఇటువంటి మాటలు మనకు ఈ అధ్యాయములో కనబడుతున్నాయి. గాని చెప్పినప్పుడల్లా పొలము అనేది ఒకే సందర్భం కాదు. చెప్పినప్పుడల్లా విత్తనము కూడా ఒకే సందర్భం కాదు. ఒక్కొక్క విధానములో ఒక్కొక్క విషయాన్ని తెలియచేయటానికి ప్రభువు వాడిన విధానం. ఎందుకు పరలోక రాజ్యాన్ని గురించి
ఇన్ని సంగతులు చెప్పబడ్డాయంటే ఇవన్నీ యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మరుగు చేయబడ్డాయి, మరుగున ఉండిపోయేవి. మరుగున ఉన్నటువంటి ఈ విషయాలన్నీ అర్థమయ్యే రీతిలో విప్పి ఉపమాన రీతిగా ఆయన మాట్లాడటం ప్రారంభించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అందుకే చెప్పబడినటువంటి ఆ మాటలను మనము చూస్తే 34వ వచనం ఒకసారి చదువుకుందాం. 34వ వచనం, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియ చెప్పెదను. చాలండి ప్రియులారా, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతున్న ఈ మాట భావాన్ని మనము గుర్తించాలి. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను అని అంటున్నాడు. బోధ చేసేటప్పుడు ఎవరైనా నోరు తెరిచే కదా బోధ చేసేది. నోరు తెరవకుండా బోధ ఎవరు చేస్తారు? ఇక్కడ ఇప్పటి వరకు చాలా విషయాలు ఆయనే చెప్పాడు, ఆయనే మాట్లాడాడు, ఆయనే బోధించాడు. మళ్ళీ నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు అనంటే అక్కడ ఏదో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నాడు అని అర్థం. ఏదో ఒక గొప్ప సంగతిని చెప్పబోతున్నాడని అర్థం. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకునేటప్పుడు ఒక వ్యక్తి విపరీతమైన విధానంలో తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మౌనముగా ఉండి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. అతడు మౌనంగా ఉన్న ఎదురుగా ఉన్న వ్యక్తి మరీ రెచ్చిపోతున్నప్పుడు మౌనంగా ఉన్న వ్యక్తి ఒక మాట అంటాడు, నువ్వు మాత్రమే కాదు నేను కూడా మాట్లాడగలను, నేను నోరు తెరిచానంటే నువ్వేమైపోతావో తెలియదు అని అంటాడు. ఆ మాటలన్నీ నోరు తెరిచి కాదా మాట్లాడింది? మళ్ళీ నేను నోరు తెరిస్తే ఏదో మాట్లాడగలను అని అంటున్నాడేంటి అనంటే, నోరు తెరిస్తే ఇక ఎదుటి వ్యక్తి మాట్లాడే అవకాశం ఇక ఇవ్వకుండా మాట్లాడగలను అని అర్థం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నేను నోరు తెరచి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను అనంటే ఏదో తెలియని విషయాలు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాడు. ఏవో మరుగైన సంగతులను చెప్పబోతున్నాడు ఆయన. ఎప్పటి నుంచి మరుగు చేయబడిన సంగతులు చెబుతున్నాడంటే లోకము పుట్టినది మొదలుకొని అని అన్నాడు. చూడండి అక్కడ, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ సంగతులను చెప్పే దానికంటే ముందు ఈ సంగతులన్నీ ఏం చేయబడ్డాయంటే మరుగు చేయబడ్డాయి. ఎప్పటి నుండి మరుగు చేయబడ్డాయి? లోకము పుట్టినది మొదలుకొని అప్పటి నుండి మరుగు చేయబడ్డాయి. అప్పటి నుండి మరుగు చేయబడిన విషయాలు ఇప్పుడు నోరు తెరచి వాటిని విప్పబోతున్నాడు. మీకు అర్థమవటానికి ఒక విషయాన్ని చెబుతాను. ప్రియులారా, ఆయా సందర్భాలలో రాజకీయ నాయకులు కానివ్వండి, స్వతంత్ర సమర యోధులను ప్రేమించేవారు కానివ్వండి, ఎవరైనా ప్రియులారా ఒక మంచి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తికి విగ్రహాన్ని పెట్టాలి అని అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే విగ్రహాన్ని తయారు చేస్తారు. అతడు రాజకీయ నాయకుడైనా, స్వతంత్ర సమరయోధుడైనా, ఇంకా ఎవరైనా వారు ప్రేమించేవారు ఎవరైనా విగ్రహాన్ని తయారు చేయిస్తారు, ఆ రూపాన్ని తయారు చేయిస్తారు.
ఆ రూపాన్ని తయారు చేయించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైతే దానిని పెట్టాలనుకుంటున్నారో ఆ బొమ్మను తీసుకొచ్చి లేక ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ విగ్రహం చుట్టూ కూడా ముసుగుతో గుడ్డ చుట్టేస్తారండి. కనబడకుండా చుట్టేస్తారు. అదేంటి, విగ్రహం తయారు చేశారు, తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు కదా, దాన్నెందుకు ప్రియులారా మూసేశారు, దాన్నెందుకు కట్టేశారు అనంటే, ఎవరో ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి లేక ఒక నాయకుడు వచ్చి ఏదో ఒక రోజున దానిని ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి, విగ్రహ ఆవిష్కరణ జరిగించాలి. అప్పటి వరకు విగ్రహం అక్కడే ఉంది కానీ లోపల ఉన్నటువంటి ఆ ముఖం కానీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ప్రియులారా ఆ విగ్రహం అంతా కూడా మరుగు చేయబడింది, మూతవేయబడింది. అప్పుడు ఆ విగ్రహం పెట్టినటువంటి వారు ఒక రోజు నిర్ణయిస్తారు, ఫలానా నాయకుడు వస్తాడు, ఫలానా రోజున వచ్చి ఈ విగ్రహాన్ని ఏం చేస్తాడు, ఓపెన్ చేస్తాడు అని చెబుతారండి. అప్పుడు ఆ రోజు అందరూ కూడా ఆ స్థలానికి వస్తారు. అందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి సందడి సందడిగా ఉంటున్నప్పుడు, ఆనందంగా ఉంటున్నప్పుడు, అందరూ కూడా ఈరోజు ఈ విగ్రహాన్ని ఇదిగో ఓపెన్ చేస్తున్నారు రండి అని అందరూ కూడబలుకొని అక్కడకు వచ్చినప్పుడు వచ్చినటువంటి నాయకుడు వచ్చి ఆ యొక్క విగ్రహాన్ని ఏం చేస్తాడంటే కట్లన్నీ ఓడదీసి అప్పటి వరకు మరుగు చేయబడిన విగ్రహాన్ని ఏం చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. అప్పుడు అసలైన రూపం మనకు కనబడుతుంది. అప్పటి వరకు మరుగు చేయబడిన, అప్పటి వరకు మూత వేయబడిన విగ్రహం ఏ రోజు ఆ నాయకుడు ప్రియులర ఓపెన్ చేశాడో అప్పుడు అది ఎవరి విగ్రహం, ఆ పేస్ ఎలా ఉందో, ఆ యొక్క బాడీ ఎలాగుందో అంతా కూడా మనకు తెలుస్తుందన్నమాట. అంటే ఆ వ్యక్తి వచ్చేంత వరకు కూడా అవి మరుగు చేయబడ్డాయి. అలాగే ఈ లోకము పుట్టినది మొదలుకొని ఎన్నో పరలోకపు సంగతులు మరుగు చేయబడ్డాయి. ఇప్పుడు యేసు ప్రభువారు చేంజ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు. నోరు తెరచి ఉపమాన రీతిగా మాట్లాడేదను అని అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, విప్పేస్తున్నాడు. మరుగుగా ఉన్న వాటన్నిటిని ఏం చేస్తున్నాడు, విప్పేస్తున్నాడు అన్నమాట. ఆ విషయాలు ఆయన చెబుతూ పరలోక రాజ్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. మనం 24వ వచనము దగ్గర నుండి చెప్పుకున్నటువంటి మాటలు 36వ వచనము నుండి 43వ వచనం వరకు దాని భావాన్ని చెప్పాడు. మనం చెప్పుకున్నాం, పొలములో మంచి విత్తనము విత్తినప్పుడు ప్రియులారా ఆ పొలములో గోధుమలతో పాటు గురుగులు కూడా మొలిశాయి అని. ఏంటి ఆ పొలము, ఏంటి ఆ గురుగులు, ఏంటి ఆ యొక్క గోధుమలు అనే విషయాలు, దానికి అర్థం ఏంటో 36వ వచనము నుండి మనం చెప్పేసుకున్నాం, అయిపోయింది. ఈరోజు ఆయన నోరు తెరచి మాట్లాడుతున్న మరొక అద్భుతమైన పరలోక రాజ్యానికి సంబంధించిన విషయం ఏంటో 44వ వచనాన్ని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. బాగా ఆలోచించండి ఈ వచనాన్ని. పరలోక రాజ్యాన్ని దేంతో పోలుస్తున్నాడండి? పొలములో దాచబడిన ధనంతో పోలుస్తున్నాడు. ఎక్కడ దాచబడింది? పొలములో ధనమా? పొలములో ధనము దాచబడటం ఏంటి? పొలములో ధనము దాచబడటం ఏంటి? ధనం ఎక్కడ దాచుకుంటాం? బీరువాలో పెట్టుకుంటాం. ఒకవేళ అక్కడ సేఫ్టీ లేకపోతే బ్యాంకులో
ఒక సేఫ్టీ లాకర్ తీసుకొని అందులోనైనా ఏర్పాటు చేసుకుంటాం. ఏంటి ఇక్కడ పొలములో దాచబడింది ధనం? ధనము పొలములో దాచబడటం ఏంటి? పరలోక రాజ్యాన్ని ఆయన పరలోక రాజ్యాన్ని పోలుస్తూ పొలములో దాచబడిన ధనం అంటున్నాడు. దాచబడిన ధనం ఇది. దాచబడిన ధనం అంటే మరుగుగా ఉందా, కనబడుతుందా? దాచబడింది ఎప్పుడైనా మరుగుగానే ఉంటుంది. మరొక విషయం చెప్పనా, దాచిపెట్టేది ఏదైనా విలువైందే. విలువలేంది ఎవరు దాచిపెట్టరు. విలువలేంది ఎవరైనా దాచిపెడతారా? ఎవరు దాచిపెట్టరు. ఏవండి, మట్టి పెంకు కనబడింది, తీసుకెళ్ళి ఎవరైనా బీరువాలో దాచిపెట్టుకుంటారా? దాంతో అంత అవసరం లేదు. దాన్ని లోపల దాచిపెట్టాల్సినంత అవసరం లేదు. కారణం ఏంటంటే దానికి విలువ లేదు. ఏదో దాచబడింది అని అంటే అది ఏదో విలువైందైతేనే దాచుంటాడు. కానీ ఇక్కడ దాచబడినటువంటి ధనము అని మనం చూస్తున్నాం. ప్రియులారా, నేను ఒక విషయాన్ని చెబుతాను. మనము బీరువాలో ప్రియులారా దాచిన ధనము కొంతైతే భూమి లోపల కూడా ధనము దాచబడి ఉందండి. పెట్రోల్ ఎక్కడుంది? డీజిల్ ఎక్కడుంది? బంగారం ఎక్కడుంది? వెండి ఎక్కడుంది? ఇనుము ఇత్తడి ఎక్కడుంది? ఎక్కడున్నాయండి? భూమి లోపల గనులేగవి. మరి ఇది భూమిలో దాచబడిన ధనమేగా. ఇది భూమిలో దాచబడిన ధనమే కదా. భూమిలో కూడా దేవుడు ధనాన్ని దాచిపెట్టాడండి. దేవుని వాక్యంలో మనము చూస్తే ఒక్కసారి చూడండి, బైబిల్ గ్రంథంలో మనము జ్ఞాపకము చేసుకుంటే, ప్రియులారా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకారములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అన్నాడు. ఎక్కడుంది ఈ ధనం? అంధకార స్థలములలో ఉంచాడట. రహస్య స్థలములలో మరుగు చేసి ఇచ్చాడట. ఏంటిది అనంటే ధనం. ధనం ఇచ్చాడు. ఈ ధనం ఎక్కడుంది? అంధకార స్థలములలో ఉంచబడిందట. ఈ ధనం ఎక్కడుంది? రహస్యమైన స్థలములలో మరుగు చేసి ఉంచాడట. ప్రియులారా, ఏంటిది? ఏవండి, ఏంటిది? అదే ఇప్పుడు మనం చెప్పుకున్నామే, పెట్రోలు, డీజిల్, ఏవండి, కిరోసిన్, వెండి, బంగారములు అన్నీ కూడా దాచాడు. ఏవండి, ఈరోజు పెట్రోల్ ప్రియులారా, ఈరోజు డీజిల్, ఈరోజు ప్రియులారా అనేక రకాలైనటువంటి నిధులు మనము చూస్తే అవి దేవుడట ఆనాడు ఇజ్రాయేలీలకు ప్రియులారా దాచిపెట్టాడటండి ఆయన. ఒకసారి అండి ద్వితీయోపదేశ కాండం అనుకుంటాను చూడండి, బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దామండి. దేవుని వాక్యాన్ని మనము చూస్తే యాకోబును ప్రియులారా గూర్చి మాట్లాడుతూ, యాకోబును ప్రియులారా దేవుడు ఎంత గొప్పవానిగా ఎక్కడెక్కడ ఆయనను ఉన్నతమైన స్థలములలో ఉంచాడో 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము ప్రియులారా 28వ వచనము నుండి చదవండి. 28వ వచనము నుండి, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసములు గల తేజములో ఉండును, అతనిపై ఆకాశము
మంచును కురిపించును. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆది కాండములోని కూడా రండి. 49వ అధ్యాయం. ఇశ్రాయేలును ఎంత గొప్పగా దేవుడు దీవించాడో ఈ లోక సంబంధంగా చూద్దాం. 24వ వచనము నుండి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడువాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను. ఏ దీవెనలట? పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగియున్న అగాధ జలము అన్నాడు. ఏమండి? క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలు అని అన్నాడు. అగాధంలో ఉన్న జలము దీవెన. ఏమండి? ఒకసారి ఆలోచించండి. అదేనండి మరి ఈరోజు మనం పెట్రోల్ అని చెప్పుకుంటున్నామంటే, డీజిల్ అని చెప్పుకుంటున్నామంటే అదేనండి. చూడండి కింద ఇంకా స్తనముల దీవెనలతోను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. చాలండి. అంటే దేవుడు ఇశ్రాయేలును ఎలా దీవించేశాడండి? ఆయన ఎంత దీవించాడు అనంటే, రహస్య స్థలములలో ఆయన వారికి ధనమును ఏం చేశాడు? దాచాడు. ఈ రోజున ఇజ్రాయేలు దేశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, అది చిన్న దేశమైన ప్రపంచ దేశాలు ఇజ్రాయేలు దేశం మీద ఆధారపడుతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు దేశములో దేవుడు ప్రియులార నిధులను పెట్టి భూమి లోపల వారి కొరకు ధనాన్ని ఏం చేశాడు? ఆయన దాచి ఉంచినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అదే ఇక్కడ యెషయా గ్రంథములో చెప్పబడిన మాట. ఏం చేశాడట? ఆయన ప్రియులార ఇశ్రాయేలునకు మరుగుగా ఉంచాడట, అంధకారములో ఉంచాడట. మరుగైన రహస్య స్థలములలో ఇశ్రాయేలీలకు ధనమును ఏం చేశాడట? ఆయన ఇచ్చాడు. ఇప్పుడు నేను చెబుతాను, ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ధనం లేక వారికి ఇచ్చినటువంటి వాగ్దానం మనము ఒకవేళ ఆలోచన చేస్తే అది ఎంతకాలం ఉంటుంది చెప్పండి? భూమి మీద ఎంతకాలం ఉంటుంది? ఒక రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనిషి జీవితమును మనము ఆలోచిస్తే, ఆ మనిషి ఒకవేళ ఏదైనా భూమిలో దాచబడిన ధనాన్ని వాళ్ళు అనుభవించాలంటే ఒక 70, 80, 90 సంవత్సరాలు అనుభవిస్తారు. ఆ తర్వాత ఏమైపోతారు? అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మత్తయి సువార్తలో పరలోక రాజ్యాన్ని గూర్చి దాచబడిన ధనం ఉందే, అది ఈలోక సంబంధమైన ధనము కాదు. అది దాచబడినటువంటి ధనముగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఒక్కసారి మనము బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకుందాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి, దొంగిలెదరు. పరలోకమందు మీకు ధనమును ఏం చేయమన్నాడు చెప్పండి? కూర్చుకోండి అన్నాడు. ఏంటది? ధనమును కూర్చుకోండి. ఎక్కడ కూర్చుకోవద్దన్నాడు? ఎక్కడ కూర్చుకోమన్నాడు? భూమి మీద ధనమును కూర్చుకోవద్దన్నాడు, పరలోకములో ధనాన్ని కూర్చుకోమన్నాడు. ఏమండి, ఇప్పుడు ఆలోచన చేద్దామండి. భూమి మీద ధనము కనబడుతుంది, భూమి మీద ఉన్నటువంటి ధనమును దాచుకోవటానికి అవకాశం ఉంది. పరలోకంలో ఎలా దాచుకుంటాం ఈ ధనాన్ని? ఆలోచించండి.
ధనము మన చేతిలో ఉందండి. ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళి మనం ఇంట్లో దాచుకోవచ్చు, లేదా బ్యాంకులోనైనా దాచుకోవచ్చు. ఈ ధనాన్ని పరలోకంలో ఎలా దాచుకుంటాం? యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఒకసారి ఆలోచించండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోకండి అని అన్నాడు. కానీ పరలోకంలో ఏం చేయమన్నాడు? ధనాన్ని కూర్చుకోండి అని అన్నాడు. అంటే ఈ ధనాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలా మనం? ఈ ధనాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలా? అక్కడ బ్యాంక్ ఉందా? అక్కడ దాచుకునే అవకాశం ఉందా? ప్రియులారా, దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. ఇక్కడ మనకివ్వబడిన ధనాన్ని దేవుని కోసం ఎంతగా ఉపయోగపెడతావో అది పరలోకములో ఏమవుతుంది చెప్పండి? ధనముగా మార్చబడుతుంది. అది అంటే దేవుని కొరకు భూమి మీద నువ్వు పెట్టే ప్రతి పైసా దేవుని కొరకు, నీ కొరకు కాదు. మన కొరకు మనము ఖర్చు పెట్టుకునేది ప్రియులారా అది ఈ భూమి మీద వరకే ఉంటది. దేవుని కొరకు మనము ఖర్చు పెట్టేది ట్రాన్స్ఫర్ అవుతుంది, మార్చబడుతుంది పరలోకపు ధనంగా. పరలోకపు ధనముగా మార్చబడుతుంది. అది శాశ్వతమైన ధనముగా మార్చబడుతుంది. అది చిమ్మిటలు కొట్టివేయబడిన ధనముగా మార్చబడుతుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, హాస్పిటల్కి లక్షల రూపాయలైన అప్పు తీసుకొచ్చి కడతాం, కానీ మీటింగులకి ప్రియులారా ఏదో కొంత ఇవ్వనన్నా కూడా ఏం చేస్తారు? ఇవ్వం మనం. ఎందుకని? మనకు దేవుని మీద అంత నమ్మకం లేదు. ఒకటైతే రెండోది ఏంటి చెప్పనా? పరలోకంలో నేను దీని ద్వారా ధనం కూర్చుకోవాలి, పరలోకంలో ధనం దాచుకోవాలనే ఆలోచన మనకు లేదది. అందుకే దేవుని కోసం ఖర్చు పెట్టడానికి మనం ఇష్టపడం. దేవుని పనులకు కష్టపడటానికి ఇష్టపడం. రోగాలకు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. నెల నెల మందులకు ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాం చెప్పండి? అంత ఇష్టంగా ఖర్చు పెడతామా? రోగానికి మందులకి డాక్టర్ 10,000 అన్నాడు అనుకో, ఖచ్చితంగా ఏం చేస్తాం మనం? మన దగ్గర లేకపోయినా 10,000 అప్పు తెచ్చైనా అక్కడ కట్టి మందులు తెచ్చుకుంటాం. దేనికి? రోగానికి, శరీర రోగానికి. అదే ఒకవేళ దేవుని పని, దేవుని కార్యం, దైవ చిత్తానుసారంగా ఇది జరుగుతుంది అని అన్నప్పుడు మాత్రం ఏమంటాం చెప్పండి? నా దగ్గర లేవండి, నేనివ్వనండి, నేనివ్వలేనండి అని అంటూ ప్రియులారా మనం ఏం చేస్తున్నామంటే ధనాన్ని భూమి మీద కూర్చుకుంటున్నాము, కానీ పరలోకంలో కూర్చుకోవాలనే కోరిక లేకుండా బ్రతుకుతున్నాం. ఏమండి, ఒక రోజున ప్రభు దగ్గర ఒక కాయన వచ్చాడండి. ధనవంతుడండి, యవనస్తుడండి, అధికారండి. వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలి అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నీవు వెళ్ళి ధర్మశాస్త్రమును అనుసరించు అని అన్నాడు. అప్పుడు అతడన్నాడు, బాల్యము నుండే నేను. ఏమండి, దాని వలన పరలోకానికి వెళ్ళడా? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అన్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే పరలోకానికి వెళ్ళడా? ఏమండి, ఒకసారి బాగా ఆలోచించాలి ఈ మాటలు. ప్రియులారా, బాల్యము నుండే నేను అనుసరిస్తున్నాను అని అంటే ధర్మశాస్త్రములో అసలైన విషయాన్ని మర్చిపోయావయ్యా నువ్వు. ఒకటి నీకు కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు పరలోకములో నీకు ధనము అన్నాడా? అన్నాడు. మరి ఏం చేస్తున్నాం మనం చెప్పండి? ధర్మశాస్త్రము బాల్యము నుండే అనుసరిస్తున్నాను అని అన్నాడు, కానీ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది,
ధర్మశాస్త్రములో ఉన్న విషయాలేంటి? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? భూమి మీద కాదయ్యా ధనము కూర్చుకునేది, పరలోకంలో కూర్చుకోవాలని చెబుతుంది. కాబట్టి భూమి మీద బీదలకు మనం సహాయము చేయాలి, దిక్కులేని వారిని ఆదరించాలి, దేవుని పని కొరకై మనము మన సొమ్మును ఖర్చు చేయాలి, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవాలి అని బైబిల్ చెబుతుంటే అది మనకు పరలోకంలో ధనముగా మార్చబడుతుంది అని అంటే మనము దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తున్నామా? అన్ని విషయాలలో దేవుడు కావాలి మనకు, కానీ దేవునికి మనం డబ్బులు ఇచ్చే విషయంలో మాత్రం అవసరంలా. అక్కడ ఎంత తేలిగ్గా చూస్తామంటే అసలు ఆ మాటను మనం పెద్దగా పట్టించుకోమండి, మనం దాని గురించి అసలు ఆలోచించమండి. కానీ ప్రియులారా, మన జీవితాలలో గుర్తించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా అండి? యెరూషలేములో అపోస్తుల కార్యములను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పామండి. యెరూషలేములో భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు అంతియొకయలో ఉన్నటువంటి సంఘపు వారు ప్రియులారా చందాలను పోగు చేసి యెరూషలేములో బేదలైన వారికి ఏం చేశారండి? వాళ్ళు సంఘ పరిచర్యలో సహాయపడ్డారు, విధవరాండ్రకు సహాయపడ్డారు సంఘంలో. ప్రియులారా, అనేకులు వారి యొక్క జీవితాలలో ప్రియులారా దేవుని పనిలో ఉండి బలహీనులుగా ఉండి బాధపడుతూ ఉన్నప్పుడు ఉపయోగపడ్డారు. దేవుని పని కొరకు వారు చాలా చక్కగా ఔదార్యము కలిగిన వారై ఇచ్చారు. అందుచేత పరలోకములో వారు ధనమును ఏం చేసుకున్నారు చెప్పండి? సమకూర్చుకున్నారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అని అంటే, పరలోకపు ధనము, లోక సంబంధమైన ధనం, ఈ రెండిటిని ప్రక్కన పెడితే మనము ఏమి ప్రియులర కోరుకుంటాం చెప్పండి? లోక సంబంధమైన ధనాన్ని ఒక స్థలములో పెట్టి దాని ప్రక్కనే పర సంబంధమైన ప్రియులారా ఆ ధనాన్ని పెడితే ఏది కోరుకుంటాం మనం? చెప్పరేంటి? ఖచ్చితంగా దాని మీద మనకున్న కోరికలు, దాని మీద ఉన్న ఆశ, దాని మీద ఉన్నటువంటి ప్రియులారా ఆ తృష్ణ మనకు పరసంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవాలని ఆశ ఉండదండి. ప్రియులారా, నేను ఒక విషయం చెప్పనా? ఇది కూడా లోతుగా ఉన్నదే, ఇది కూడా లోతుగా ఉన్నదేనండి. ఈ భూమి మీద మనకు కనబడే ఈ లోక సంబంధమైన ధనాన్ని అస్థిరమైన ధనం అన్నాడు, అన్యాయపు సిరి అన్నాడు. అన్యాయపు సిరినే నమ్ముతాం, అస్థిరమైన ధనాన్నే నమ్ముతాం మనం. అక్షయమైనటువంటి ధనాన్ని నమ్ముతామా? ఒకసారి ప్రియుల ఒక మాట చూడండి, బైబిల్ లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం. నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగ రాడు, చిమ్మిట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండును అక్కడ మీ హృదయం ఉండును అన్నాడు. ఏమండి, పరలోకములో ఒక ధనం ఉందట. ఆ ధనము ఏ ధనమట? అక్షయమైన ధనం. అక్షయమైన ధనం అంటే క్షయము కాదు, నాశనము కాని ధనం. అది నాశనము కాని ధనాన్ని గురించేం మనం ఆలోచించట్లా, అక్షయమైన ధనాన్ని గురించేం మనం ఆలోచించట్లా. కానీ క్షయమైనటువంటి ధనాన్ని గురించి మాత్రం ఎంత ప్రాధేయపడుతున్నామో, ఎంత అంటే కష్టపడొద్దని దేవుడు అంటలేదు. దేవుడు భూమి మీద నీవు బ్రతికినంత కాలం ధనాన్ని సంపాదించుకోవద్దని దేవుడు చెప్పలేదు. నీవు సంపాదించినటువంటి ధనముతో పరలోకములో కూడా అక్షయ ధనాన్ని ఏం చేసుకోమన్నాడు? కూర్చుకో. అది క్షయము కాదు, అది అక్షయమైనది. ఒకవేళ నీ మనస్సు, నీ హృదయం ఎక్కడ ఉంటుందో అని ఆలోచన చేస్తే ఎక్కడుంది? పరలోకపు ధనం మీద ఉందా, లోకపు ధనం మీద ఉందా? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును అన్నాడుగా.
అన్నాడంటే దాని అర్థం ఏంటి? పరలోకంలో కూర్చుకోవాలని మనసు ఉంటే అక్కడ కూర్చుకుంటావు. భూమి మీదే ప్రియులారా ధనం కావాలనుకుంటే ఇక్కడ కూర్చుకుంటావు. ఇదేమో క్షయమైనది, అది అక్షయమైనది. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. ఈ విషయాలు మనము ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నేను నా జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యంలో ఏమైనా ధనాన్ని నేను సమకూర్చుకున్నానా? ఈరోజు ఏమైనా వేసానా బ్యాంకులో? ఏమండి, మన జీవితంలో జీతం వచ్చినప్పుడు కానివ్వండి, కూలి డబ్బులు వచ్చినప్పుడు కానివ్వండి, మనం ఏం చేస్తాము? కొంత బ్యాంకులో వేసుకోవటానికి ఇష్టపడతాం, కొంత ఖర్చులు ఏమండి, కొంత దానికి దీనికి అన్ని ఖర్చులు పోగా మిగిలిన దాన్ని బ్యాంకులో దాచుకోవాలని ఆశపడతాం. ఎక్కడ ధనం మీద? భూమి మీద ఉన్నటువంటి ధనం మీద. కానీ ఈ ధనముతో నేను పరలోకములో ధనాన్ని సమకూర్చుకోవాలి అని ఎప్పుడైనా మన జీవితంలో దేవుని కొరకు ఉపయోగపడే పనులు చేశామా? ఉపయోగపడే పనుల కోసం ఖర్చు పెట్టామా? ప్రియులారా, ఒక్కసారి ఆలోచిస్తేనండి ఈ విషయంలో మనం వెనుకబడి ఉన్నామని చెప్పాలి. పరలోకపు ధనాన్ని గురించిన ఆలోచన లేదా? అది ఎవరు చూశారులే. మన జీవితం ఏంటంటే రక్షణ పొందాం, ప్రార్థనకి వెళదాం, దేవుని వాక్యం వింటున్నాం, వచ్చేస్తున్నాం. ఇంకా మిగిలిన విషయాలు మనకు అవసరం లేదు. దేవుని కొరకు ఖర్చు పెట్టాలా? అది మనకెందుకులే, అది మన బాధ్యత కాదు అని అంటూ మనం ప్రియులారా ఈ విషయాలలోనండి తెలివిగా ప్రవర్తిస్తామండి. మనం ఈ లోక సంబంధమైన ధనము విషయములో తెలివిగా ప్రవర్తిస్తే జీవితకాలమంతా కూడా నీ ధనము ఈ భూమి మీదే దేవుడు ఖర్చు పెట్టిస్తాడు, కానీ పరలోకంలో మాత్రం నీకు ఏమీ ఉండదు. అందుకే అన్నాడు, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది పరలోకం అని అన్నాడు. ఏంటి ఈ ధనం అనుకుంటున్నారా? ఇది అక్షయమైన ధనము అని అన్నాడు. ప్రియులారా, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము దేవుని వాక్యములో 17 నుండి 19 వరకు. ఇక మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకూడదు. అస్థిరమైన ధనమందు నమ్మిక వంచొద్దు. ఈ ధనం ఏంటి? అస్థిరమైనదండి. ఇవాళ మన చేతిలో ఉంటది, రేపు ఇంకో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇవాళ మన ఇంట్లో ఉంటది, రేపు మనం చనిపోతే అది మనకు కనిపిస్తుందా? కనిపించదు, విడిచి వెళ్ళిపోతుంది. చదవండి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము. సమస్తాన్ని దయచేస్తుంది ఎవరు? ధారాళముగా ఇస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం మనం? అయ్యా ధారాళంగా దయచేయ్యా. మరి నువ్వు నేనేమిస్తున్నాం దేవునికి? ధారాళంగా ఇస్తున్నావా? ధారాళముగా ప్రియులారా మనం ఖర్చు పెడుతున్నామా? ధారాళముగా దేవుని పని కొరకై మనం ఇష్టపడుతున్నామా చెయ్యాలని? లేదు. అక్కడికి వచ్చేసరికి మాత్రం మన చేతులు వెనకబడిపోతాం ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చే టైంలో మాత్రం ధారాళంగా ఇచ్చేయాలి మనకి. దేవుడు ప్రియులారా మనకు అన్ని విషయాల్లో ప్రియులారా ధారాళముగా ఇచ్చేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనుదానము అన్నాడు చూడండి. సత్క్రియలు అనుదానము. ఏ క్రియ? సత్క్రియలు అనే ధనం. ఏంటి సత్క్రియ? సత్క్రియ ఏంటి? వాక్యము చెప్పే పనులు. వాక్యము చెప్పే పనులు అంటే ఇప్పుడు మన జీవితములో వాక్యము ఏం చెబుతుందో అది చేయటం వలన ప్రియులారా దాచబడుతుంది ధనం పొలములో. ఇది దాచబడింది పొలములో. చదవండి. గలవారును ఔదార్యము గలవారును
తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఏవండి, పరలోకం అంటే ఊరకనే వచ్చేస్తుంది అనుకున్నారేంటి? పరలోకం అంటే ఏదో ఇక నేను రక్షణ పొందాను, బాప్తిసం పొందేశాను, చాలిక నా జీవితంలో నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని మనం అనుకుంటే బైబిల్ అలా చెప్పటలేదు. సత్క్రియలు ఉన్నాయి, బైబిల్లో సత్క్రియ ఉంది. ఔదార్యం ఏంటి? సత్క్రియ. ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి, దేవుని పని కొరకై ఖర్చు పెట్టడం ఏంటి? సత్క్రియ. సత్క్రియ అండి. దేవుని పని నిమిత్తమై ప్రియులారా ప్రయాస పడుతూ మన శరీరములతోనే కాక మనకివ్వబడిన ధనమును కూడా ప్రియులారా మనము ఖర్చు పెట్టుట, అది ఏంటనుకున్నారు? ఔదార్యము కలిగిన జీవితం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. బైబిల్ గ్రంథాన్ని మనము చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో ప్రియులారా 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. ఏం కోల్పోవటానికి? ఏమి నమ్మారండి వీళ్ళు? ఏమి ఎరిగారండి? శ్రేష్టమైనది ఒకటి ఉంది, స్థిరమైనది అయిన స్వాస్థ్యం ఒకటి ఉంది. స్థిరమైన స్వాస్థ్యం ఏంటి? శ్రేష్టమైన ఆస్తి ఏంటి? ఏమండి, శ్రేష్టమైనది ఏంటి? స్థిరమైన స్వాస్థ్యం ఏంటి? పరలోకం కాదా? పరలోకమే కదండి. స్థిరమైనది ఏంటి? పరలోకం. స్థిరమైన ఆస్తి ఎక్కడుంది? ఆ ప్రియులార స్వాస్థ్యం ఎక్కడుంది? మనకు పరలోకంలోనే ఉంది. దాన్ని ఎరిగి వీళ్ళు ఏం చేశారట? భూమి మీద తమ ఆస్తులను కోల్పోవుటకు సంతోషంగా. దేనికోసం? పరలోకం కోసం భూమి మీద ఉన్న తన ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఇష్టపడ్డారట. చదవండి కిందేమంటాడో. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని అన్నాడు. ఏమండి, గొప్ప బహుమానం ఉంది మీకు, కాబట్టి మీరు దాన్ని విడిచిపెట్టకండి, ధైర్యముగా మీరు ఇలాగే కొనసాగించండి అని పౌలు గారు హెబ్రీలకు ఆ విషయాలు చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దాచబడిన ధనము అనంటే ప్రియులారా, పొలములో దాచబడిన ధనము అనంటే పరలోక రాజ్యానికి సంబంధించిన పోలికతో పోల్చాడు కదా దీన్ని. పరలోక రాజ్యానికి పోలికగా పోల్చాడు. పొలములో దాచబడిన ధనం. పొలములో దాచబడిన ధనం ఎలాగో చెబుతాను చూడండి. మనం పొలానికి వెళతామండి, పొలాన్ని చూస్తామండి. పొలాన్ని చూచినప్పుడు అది ఎండిపోయి అలాగే ఉండిపోద్దండి. తర్వాత అండి వర్షం పడగానే ఏం చేస్తామంటే ఆ పొలాన్ని దున్నుతామండి. ఆ పొలాన్ని దున్నిన తర్వాత ఏం చేస్తామంటే నీళ్లు పెడతామండి. నీళ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే నారు నాటుతామండి. నారు నాటిన తర్వాత ఏం చేస్తామంటే ఆ ప్రియులారా దానికి ఏదైనా తెగులు వస్తే ఆ తెగులుకు మందు కొడతామండి. ప్రియులారా అలా మనము దాన్ని చూస్తూ ఉండగానే అది ఎదుగుతుంది, ఫలిస్తుంది. ప్రియులారా ఇదిగో ఆ పొలములో ఉన్న పంటంతా తీసుకొచ్చి మనం అమ్మేస్తాం. మనకేమొస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది? పొలములో దాచబడలేదు అది. అంతకుముందు పొలములో ఉందా లేదా? పొలములో దాచబడింది ధనం ప్రియులారా. అది ఒకనాడు మనం కోసుకుంటాం ప్రియులారా. అలాగే పరలోకములో కూడా మన జీవితాలు ప్రియులారా దేవుడు అంగీకరించాలి అని అంటే మనము పరలోకములో కూడా ధనమును ఏం చేసుకోవాలంటే సమకూర్చుకోవాలి అని అన్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందామండి. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా తవ్వుచున్నారు గాని అది వారికి దొరకలేదు. దేనికోసం త్రవ్వుతున్నారట లోతుగా? దాచబడిన ధనం కోసం త్రవ్వుతున్నారట వాళ్ళు.
పొలములో త్రవ్వుతుంటే అది వాళ్ళకి ఏం చేయట్లేదు. ఎందుకు దొరకట్లే? ఎందుకు దొరకట్లేదండి? పైన వాళ్ళ బుద్ధిహీనత కనబడుతుంది, పైన వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో కోల్పోయిన పరిస్థితి, ప్రియులారా వాళ్ళ విధానములో వారు నష్టపోయిన పరిస్థితి, భక్తి లేని జీవితం కనబడుతుంది. అందుచేత లోతుగా తవ్వుతున్నా కూడా వాళ్ళకి ఏం దొరకట్లేదు? దాచబడిన ధనము ప్రియులారా వారికి కనబట్టలేదు. ఎందుకు కనబట్టలేదంటే వీళ్ళు త్రవ్వుతున్నారు కానీ ఎలా త్రవ్వాలి, ఎక్కడ త్రవ్వాలి, ఏ స్థలములో ప్రియులారా తవ్వాలి అనే విషయం వీళ్ళకి అర్థం కావట్లా. అది ఎవరికి అర్థమవుతుంది? ఏమండి, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మన భూమి లోపల బంగారం ఉంది అన్న సంగతి ప్రియులారా ఇక్కడ మనం తవ్వితే ప్రియులారా బయటపడుతుందా? ఎక్కడ ఉందో అది మనకు తెలియాలి, ఎక్కడ ఉందో అది మనకు తెలియాలి. అప్పుడు నువ్వు త్రవ్వితే బంగారం వస్తుంది. నువ్వు బంగారం లేని స్థలములో ఇక్కడ బంగారం ఉంటుంది అని త్రవ్వేవనుకో, ఎంత లోతుగా త్రవ్వినా అది మనకు దొరకదు. ఉన్న చోట తవ్వాలి. మన జీవితంలో కూడా అంతే. మనం త్రవ్వవలసిన స్థలములో త్రవ్వటం లేదు, ఎక్కడ త్రవ్వాలో త్రవ్వటం లేదు. అందుకే ప్రియులారా మనకు దొరుకుట లేదు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. ప్రసంగి గ్రంథము దేవుని వాక్య భాగములు 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని ఏం చేయాలట? సత్యము ఎలా ఉందట? లోతుగా ఉంది. సత్యం అంటే ఏంటి? వాక్యమే కదా. వాక్యము లోతుల్లోనికి వెళ్ళాలి. వాక్యము లోతు మనం ఎరిగి ఉండాలి. ఎక్కడ ఏ విధమైనటువంటి రీతిలో వాక్యాన్ని మనం అనుసరించాలో, ఏ టైములో మనము వాక్యానికి లోబడి దాన్ని కొనసాగించాలో అది మనము ఎరిగి ఉండాలి. దాని లోతు మనకు తెలిసి ఉండాలి, అది ఎక్కడుందో మనకు తెలిసి ఉండాలి, దాని దూరం ఏంటో మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మన జీవితంలో మనము ప్రియులారా దాచబడిన ధనాన్ని కోరుకుంటాం. కానీ అది దాచబడిన స్థలం ఎక్కడో పరిశీలన చేయమన్నాడుగా. చేస్తున్నామా పరిశీలన? ఏవండి, బంగారం ఎక్కడుందో, వెండి ఎక్కడుందో, ఇనుము ఎక్కడుందో, పెట్రోల్ ఎక్కడుందో పరిశోధనలు చేసిన తర్వాతే కదా అది దొరికేది. పరిశోధన చేస్తారు. పలానా స్థలంలో పెట్రోల్ పడింది, పలానా స్థలంలో బంగారం ఉంది, పలానా స్థలంలో బొగ్గున్నది అనేటువంటిది పరిశీలన చేస్తేనే కదండి దొరికేది. మరి దేవుని వాక్యం విషయంలో పరిశీలన ఉందా? ప్రియులారా ఒకసారి ఆలోచించండి. దాచింది ఉంది, దేవుడు దాచాడు. ప్రియులారా మనం దాచిందే విలువైందైతే దేవుడు దాచింది ఇంకెంత విలువైందో కదా. 31వ కీర్తనలో చూడండి. 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం. నీ ఎడల భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. ఏమండి, మేలు దాచి ఉంచాడా? ఏమండి, దాచి ఉంచాడు కదా. ఎవరి కోసం? తన యందు భయభక్తులు కలిగిన వారి కోసం ఏం దాచించాడు? మేలు దాచాడు. ఎక్కడుందో కనుగోవాలి. ఇప్పుడు మనం కనుగొనాలి అని అంటే పరిశీలన చెయ్యాలి, లోతుకు వెళ్ళాలి. అది కూడా లోతుగానే ఉందన్నాడుగా. బంగారం ఎలా లోతుగా ఉందో, వెండి ఎలా లోతుగా ఉందో, పెట్రోల్ ఎలా లోతుగా ఉందో, సత్యము కూడా లోతుగానే ఉంది. దాన్ని పరిశీలన చేసి తెలుసుకుంటే తప్ప ఆ దాచబడిన ధనమేంటో మన దగ్గరకు రాదు. దాచానయ్య, మేలు దాచానయ్య. నేను ఒక విషయం చెబుతానండి. మనము ఏదైనా ప్రియులారా మన ఇంటిలో దాచాము అంటే ఎవరి కోసం దాస్తాం? ఎవరి కోసం దాస్తాం? మన ఇంటి వారి కోసమేగా. మన ఇంటి వారి కోసం, పక్కింటి వాళ్ళ కోసం దాస్తామేంటి ధనం? ధనము ఎవరి కోసం దాస్తాం మనం? మన కోసం, మన
పిల్లల కోసం దాస్తాం. దేవుడు కూడా దాచాడు. ఎవరి కోసం దాచాడు? భయభక్తులు కలిగిన వారి కోసం, వాక్యాన్ని అనుసరించే వారి కోసం, వాక్యాన్ని నమ్మే వారి కోసం, వాక్య ప్రకారముగా జీవించే వారి కోసం దాచాడు మేలు. దాన్ని త్రవ్వుకోవటం మన వంతు. ఎలా త్రవ్వాలి? అది కూడా లోతుగానే ఉందిగా. పరిశీలన చేసి త్రవ్వాలి అని చెప్పాడు. కానీ మనం ఏంటో తెలుసా, అంత పరిశీలనగా ఆ వాక్యాన్ని మనం చూడవండి. ఎందుకంటే అండి, భూమి మీద మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడండి, మనం ఎప్పుడు చూసినా పై విషయాలే ఆలోచన చేస్తాం, లోపలికి వెళ్ళాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి ఒక్కసారి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. 10వ అధ్యాయం 7వ వచనం. సంగతులను ఎలా చూస్తున్నారట? లోతుకి ఎక్కడికి వెళ్తున్నాం మనం? పైపైనే చూస్తున్నాం మన సంగతులను. పైన చూసేవాడికి లోతుగా ఉన్నది తెలుస్తుందా? ప్రియులారా, బయటికి తీసుకురాగలడా? లోతుకు వెళ్ళాలి కదా. పైన ఆలోచన చేస్తున్నామేంటి దేవుని సంగతులు? లోతుకు వెళ్ళాలి. పైన ఆలోచన చేసేవారు ఎలాగుంటారు తెలుసా? తనకు అనుకూలమైన మాటలేమో తీసుకుంటారు, తనకు అనుకూలంగా లేని మాటలేమో పక్కన పెట్టేస్తారు. అదే ఈ రోజున క్రైస్తవ్యంలో జరుగుతుంది ఏంటో తెలుసా? వాళ్ళకు అనుకూలమైన వాక్యాలేమో తమకు అనుకూలంగా మార్చుకుంటారు, కానీ దేవుని యొక్క కఠినమైన మాటలు ఉంటాయే అవి మాత్రం ప్రక్కన పడేస్తారు. వాక్యము అంతా మనకేనా? కొంతేనా? వాక్యము లోపల ఉన్న ప్రతి విషయం మనకేనా? కఠినమైన మాట మనకే, మంచి మాట మనకే, మృదువైన మాట మనకే. జ్ఞానము ఇందులో ఇమిడి ఉంది కదా. అందుకే సామెతల గ్రంథము 2వ అధ్యాయము చూడండి, 4వ వచనం చదవండి. దేవుని వాక్యములో 4వ వచనం. వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు ఎట్టిదో నీవు గ్రహిస్తావు. ఎలా వెతకాలి? భయభక్తులు అనేది మనం తెలుసుకోవాలంటే, భయభక్తులుగా బ్రతకాలి అని అంటే ఎలా వెతకాలన్నాడు దాన్ని? వెండిని దాచబడిన వెండిని వెతుకున్నట్లు. ఏవండి, దాచబడిన ధనం, భూమిలో ఉన్నటువంటి దాచబడినటువంటి ధనాన్ని లేక వెండిని మనం ఎలా వెతుకుతామండి? జాగ్రత్తగా వెతుకుతాం. మరి వాక్యం విషయంలో నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను ఆలోచిస్తున్నామా? కాబట్టి ఇక్కడ దాచబడిన ధనము పొలములు అనంటే, ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యమే దాచబడిన ధనముగా మనకు కనబడుతుంది. పరలోక రాజ్యం కొరకు దేవుడు భూమి మీద మనకు అనుగ్రహించిన ధనం ఏంటి అనంటే వాక్యమే ధనం. సత్యమనే ధనం అన్నాడు కదా ఇందాక. సత్యం అనేటువంటి ధనం అన్నాడు కదా. సత్యం అనేటువంటి ధనము లోతుగా ఉందన్నాడు కదా. లూకాసు వార్త చూడండి ఒకసారి, 16వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము? సత్యమైన ధనమా? ఏంటి సత్యమైన ధనం? సత్యమైన ధనం ఏంటి? అస్థిరమైన ధనం ఏంటో మనకు అర్థమైంది, ఇందాక చూసాం. కానీ ఇక్కడ సత్యమైన ధనం అని అన్నాడు కదా. ఏంటి సత్యమైన ధనం? వాక్యమేనండి సత్యమైన ధనం. లేఖనముల యందు ఏముందన్నాడు? నిత్య జీవము కలదు అని అన్నాడు. నిత్య జీవం కలదన్నాడు. అంటే నిత్య జీవం పొందాలి అని అంటే, ప్రియులారా, లేఖనాలను మనము కలిగి ఉండాలి. ఈ లేఖనాలను వెదకాలి, ఈ లేఖనాలను త్రవ్వాలి, ఈ లేఖనాలలో ఉన్న ధనాన్ని బయటికి తీసి దాని ప్రకారం మనం బ్రతకాలి. అప్పుడు పరలోక రాజ్యం. మనకు అనుకూలమైన వాటికి కొరకు బ్రతికి మనం చెయ్యగలిగిన వాటిని చేసి చెయ్యలేని వాటిని నా వల్ల కాదు అని వదిలిపెట్టేసావనుకో, దొరుకుతుందా ధనం? దొరకదు. ఇప్పుడండి జరిగిన విషయం ఏంటంటే, అక్కడ రండి, మత్తయి సువార్తలోకి రండి.
జరిగిన విషయం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడట. ఏవండి, ఒక మనుషుడు దాన్ని ఏం చేశాడు? కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు? మరుగు చేయబడిన వాటిని విప్పాడు గనుక, మరుగు చేయబడిన దాన్ని తీసివేశాడు గనుక, మరుగు చేయబడిన సంగతులన్నీ చెప్పాడు గనుక ఇప్పుడు మనకు ధనం రెడీగా ఉందండి. ఇప్పుడు దాన్ని కనుగొన్నాడట ఒక మనుషుడు. కనుగొని ఏం చేశాడు? దాచిపెట్టి దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. ఏవండి, దాచబడిన ధనమును ఏం చేశాడట? కనుగొన్నాడండి. కనుగొని దాన్ని ఏం చేశాడండి? దాచిపెట్టుకున్నాడండి. దాచిపెట్టుకున్న అతడు ప్రియులారా ఏం చేశాడండి? ఆ దొరికిన ఆనందములో, సంతోషంతో ప్రియులారా తనకు కలిగినదంతయు అమ్మేశాడు. ఏది కొనాలో అది కొన్నాడు. చూసారా? ఏది కొన్నాడు? కనుగొన్న దాన్ని కొన్నాడు. ఉన్నదానితో దేన్ని కొన్నాడు? కనుగొన్న దానితో కొన్నాడు. కనుగొన్న దానితో కొన్నాడు. ఉన్నదాన్ని అమ్మేశాడు. ప్రియులారా కనుగొనిన దానిని ఇప్పుడు నేను ఒక విషయం చెబుతానండి. దేవుని వాక్యాన్ని బోధించటానికి అపోస్తలులు బయలుదేరి వెళుతున్నారండి. అపోస్తలులు వెళ్ళి దేవుని సువార్త చేస్తున్నప్పుడు ఆనాడు ప్రియులారా ప్రజలు ఏం చేశారు? తమ చరాస్తులను అమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎవరు చేయగలుగుతారండి ఆ పని? ఉన్నదంతా అమ్మేశారు, తమకు కలిగినవన్నీ అమ్మేశారు. దేనికోసం ఇచ్చారండి? అంటే దీన్ని కనుగొన్న తర్వాత, ఈ నిత్య జీవపు మాటలు కనుగొన్న తర్వాత, ఈ దాచబడినటువంటి ధనాన్ని కనుగొన్న తర్వాత వారికున్న చరాస్తులను, స్థిరాస్తులను ఏం చేశారు? అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. కానీ మనం చరాస్తులు, స్థిరాస్తులు అమ్మేంత బలమైన విశ్వాసం లేదులేండి. ఉన్నదానిలోనైనా కొంతైనా దేవుని ఖర్చు పెడితే చాలండి. దేవుని పని కొరకండి, దేవుని పని కొరకు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి పరిశీలించండి. మనము పరలోకానికి చేరుకునే ధనాన్ని కలిగి ఉన్నామా? అది పరలోకానికి చేరుకునే, పరలోక రాజ్యములో చేరుకునే ధనాన్ని కలిగి ఉన్నామా? లోకము ధనం ఉంది, లోక సంపదలు ఉన్నాయి. పరలోకానికి తీసుకొని వెళ్ళే ధనాన్ని సంపాదించుకున్నావా? అది మనకు ఎంతో అవసరమని ప్రియులారా దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాం. పరలోకము అని ప్రియులారా, పరలోక రాజ్యము ఒక పొలమును ప్రియులారా, పొలములో దాచబడిన పొలములో ఉన్నదని ఒక వ్యక్తి కనుగొన్నాడు. కనుగొన్న దాన్ని తీసుకుని వెళ్ళి దాచిపెట్టాడు. దాచిపెట్టిన దాన్ని సంతోషముగా వెళ్ళి ఏం చేశాడు? తనకు కలిగినదంతా అమ్మి ప్రియులారా ఏం చేశాడంటే ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఏ పొలాన్ని? నిత్య జీవాన్ని కలిగించే పొలాన్ని కొనుక్కున్నాడు. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో బర్నబా గారి గురించి ఒక మాట ఉంటుందండి. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం దేవుని వాక్యాన్ని ప్రియులారా మనం చూస్తే 4వ అధ్యాయం 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఎవరండి ఇతడు? బర్నబా. ఏ గోత్రానికి చెందినవాడండి? లేవీ గోత్రానికి చెందినవాడు. లేవీ గోత్రానికి ఆస్తి ఎక్కడదండి? లేవీ గోత్రానికి వాళ్ళు తినాలన్నా, వాళ్ళు బ్రతకాలన్నా,
వాళ్ళు జీవించాలన్నా వాళ్ళకి ఆస్తి ఎవరివ్వాలి? 11 గోత్రాల వారు దశమ భాగాన్ని తీసుకొచ్చి ఇస్తే గాని లేవీయులు. కానీ ఇక్కడ లేవీయుడు యోసేపు, ఇతడు కూడా ఇవ్వాలి. ఇస్తున్నాడు. తనకు కలిగిన భూమిని అమ్మి ఏం చేశాడండి? దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. లేవీయుడు అయినప్పటికీ, లేవి వంశములో పుట్టినవాడైనప్పటికీ, లేవి వంశానికి యెహోషువ పాత నిబంధనలో ఆస్తులు పంచిచ్చాడా? వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ప్రియులారా కనానులో భూమి పంటను భూములను పంచిచ్చాడు. లేవి గోత్రానికి ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ లేవి గోత్రికుడైనటువంటి బర్నబా తనకున్నటువంటి వాటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి దేవుని పరిచర్య. ఎంత సమర్పణ కలిగిన జీవితం అండి! ఆలోచించండి ప్రియులారా. నిత్య జీవం వెళతామంటే ఓరకనే వచ్చి కూర్చొని 4 మాటలు విని వెళ్ళటం కాదు ప్రియులారా. మాటలు వినటం కాదు, క్రియలు కూడా ఉండాలి. ఏం చెబుతున్నామో దానికి సంబంధించిన క్రియ, ఏ క్రియ అయితే దేవుడు చేయమన్నాడో ఆ క్రియకు సంబంధించినటువంటి వాక్య విధానం మనలో ఉంటే తప్ప దాచబడిన ధనాన్ని మనం పొందుకోలేము. పరలోక రాజ్యం అంటే అదే. మరి పరలోక రాజ్యం అంటే ఏదో ప్రియులారా మనం అనుకున్నట్లుగా ఓరకనే వచ్చేది కాదు ప్రియులారా. దీన్ని పొందుకోవటానికి చాలా ప్రియులారా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలలో వెళితేనే పరలోకానికి వెళతాం. ఆ విధానములోనికి వెళితేనే మన జీవితములో మేలు పొందుతాం. ఆ దాచబడినటువంటి మేలును పొందుతాం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన మేలు చిన్నదనుకున్నారా? ఎంతో అన్నాడు. చూసారా? ఎంతో గొప్పది అని అన్నాడు. ఎంతో గొప్పది. అది ఎంత గొప్పదో కూడా చెప్పలేదంటే ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎంతో గొప్పదంటే చాలా చిన్నదనుకోకండి. ప్రపంచ చరిత్రలో ఏ మనుషుడు, ఏ ధనవంతుడు, ఏ ప్రియుల టాటా బిర్లా లాంటి వారు ఇవ్వలేనంత గొప్ప మేలది. ఆ మేలే పరలోకం. అందుకే కదా ఒకనాడు ఒక శబ్దం వస్తుంది అని అన్నాడు. దీనికి ఆశ్చర్యపడకండి అన్నాడు. సమాధులలో ఉన్నవారు లేస్తారు అని అన్నాడు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళతారు అని అన్నాడు. ప్రియులారా, అంటే ఈ భూమి మీద మనము మేలు చేస్తే మన కొరకు దాచి ఉంచిన మేలు దేవుడు మనకిస్తాడు. ఏం మేలు చేయాలి మనం? వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం ఏం చెబుతుందో అది చెయ్యాలి. నువ్వు చేస్తే దాచబడిన ధనం. అప్పుడప్పుడు మనం పిల్లలు అంటాం, అరే నువ్వు నేను చెప్పిన ఈ పని చెయ్యిరా, నువ్వు ఈ పని చేస్తే నీకు ఒకటి ఇస్తా అంటాం మనం పిల్లల్ని. వాడేంటంటే ఏంటో ఏంటి చెప్పు మమ్మీ, ఏంటి చెప్పు డాడీ అంటాడు. నేను చెప్పను రా, నువ్వు చేస్తే ఇస్తానంటాం మనం. వాడు చేసిన తర్వాత అది ఇస్తే ఎంత ఆనందపడిపోతాడు, ఎంత సంతోషపడిపోతాడు. చెయ్యకుండా ఇవ్వు అని వాడు ప్రియులర బ్రతిమిలాడినా కూడా వాడికి ఇవ్వం మనం. వాడు చేస్తేనే, నువ్వు చేస్తే ఇస్తాను అంటాం. వాడండి దానికోసం ఎంతటికైనా తెగించి ఆ పని చేస్తాడండి. చేసిన తర్వాత చేసేసాను మమ్మీ, ఇచ్చేయి అని అంటాడు. అప్పుడు తీసుకొచ్చి వాడి చేతిలో పెడితే ఎంత ఆనందపడిపోతాడు, ఎంత సంతోషపడిపోతాడు. దేవుడు కూడా చెయ్యి అని 66 పుస్తకాలలో ఉన్న విషయాలు మనకు చెప్పాడే. వీటిలోనేమో మనకు నచ్చినవి చేసి మనకు నచ్చనివి ప్రక్కన పెట్టేసి చేశాను అని అనుకుంటే దొరుకుతుందా మేలు? దొరుకుతుందా దాచబడిన ధనం? ఇంత వాక్యాన్ని ఇచ్చాడు నీకు, ఇంత ధనాన్ని ఇచ్చాడు నీకు, ఇంత ధనాన్ని ఇచ్చాడు. దీన్ని వెదకి దాని ప్రకారం నువ్వు బ్రతికితే పరలోక రాజ్యము నీది నాది అవుతుంది. అదే ఆయన మరుగు చేయబడిన సంగతులను విప్పటమంటే. ఒక ప్రక్క చూస్తే పొలములో ప్రియులారా గోధుమలు, గురుగులు, మరో ప్రక్క చూస్తే ప్రియులారా
పొలములో విత్తబడిన ఆవ గింజ. మరొక ప్రియులార విధానములో చూస్తే ప్రియులార విస్తారముగా పొంగినటువంటి పిండి, పులిసిన పిండి. మరో ప్రక్క చూస్తే పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనం అని అన్నాడు. ఆ ధనాన్ని కనుగొనాలి, ఆ ధనాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టుకోవాలి. నువ్వు వెళ్ళాలి, సంతోషంతో ఈ మాటలు చెప్పాలి. ఇదిగో నీవు అనుసరిస్తూ బ్రతకాలి. ఈ లోకములో నీ ధనాన్ని ప్రభు కోసం కొంతైనా ఖర్చు పెట్టాలి. అప్పుడు మనకు దొరికేది. ప్రియులారా, ఈ దినమున ఒకసారి ఆలోచించండి. ఈ 66 పుస్తకాలలో ఉన్న ఈ ధనాన్ని ఎన్ని సంవత్సరాల నుండి రక్షించబడిన దగ్గర నుంచి వెలికి తీస్తానే ఉన్నావా? తరుగుతుందా? ఈ ధనం తరుగుతుందా? ఎందుకు తరగట్లా? ఇది తరిగే ధనం కాదు. కానీ ఎంత వాక్యం విన్నా మనలో ఏమైనా మార్పు వస్తుందా? మన జీవితంలో అవును నేను ఇది చేయలేకపోతున్నాను, ఇది చెయ్యాలి నేను అని ఎప్పుడైనా అనుకుంటున్నామా? ప్రియులారా, ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవానికి వెళ్ళాలి అని అనుకున్నాడు, కోరికతో వచ్చాడు, ఆశతో వచ్చాడు. నిత్య జీవం పొంది వెళ్ళాడా? ప్రశ్నగా మిగిలిపోయాడా? చెప్పండి. ఒక్కసారి ఆ మాటలు చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనము నుండి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకుటకు నేనేమి చేయవలెనని. ఏవండి, ఇతడు ఒక అధికారి అండి, కానీ ఏం కోరికుంది దీనికి? నిత్య జీవం వెళ్ళాలి అనే కోరికుందా? నిజంగా అధికారిక కోరిక రావటం గొప్ప విషయమే. చదవండి. అందుకు యేసు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ప్రియులారా, ధనవంతుడు లేక అధికారి ఏ ఆశతో వచ్చాడండి దేవుని దగ్గరికి? నిత్య జీవం పొందాలనే వచ్చాడు. నిత్య జీవం పొందాలనే కదండి అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరించింది. అవునా? వ్యభిచరించొద్దు అంటే వ్యభిచరించలా. నిజంగా మనకంటే చాలా మంచివాడు. ప్రియులారు, దొంగతనం చేయొద్దంటే దొంగతనం చేయకుండా బ్రతికాడు, మనకంటే గొప్పవాడే. ప్రియులారు, అక్కడ వాక్యంలో నీ తల్లిదండ్రులను సన్మానించు అనంటే సన్మానించాడు, గొప్పవాడే. అబద్ధ సాక్ష్యం పలకొద్దంటే పలకల, మనకంటే గొప్పవాడా కాదా చెప్పండి? మరి దొరికిందా? నిత్య జీవం దొరికిందా? ఎందుకు దొరకలేదు? ఎందుకు దొరకలేదు? అయ్యా, పరలోకపు ధనం ఒకటి ఉంది, అది సంపాదించుకోవాలంటే ఇదిగో నేను చెప్పింది నువ్వు చెయ్యాలన్నాడు దేవుడు. ప్రభు అన్నాడు, నీకింకా ఒక్కటి కొదువుగా ఉంది. ఒక్కటే, ఏమండి, ఒక్కటే కొదువుగా ఉంది అన్నాడు. 10 అన్నాడా? 9 అన్నాడా? 2 అన్నాడా? ఒక్కటే. ఆ ఒక్క పని చెయ్యి. ఇక్కడే మన జీవితాలలో నిత్య జీవం పోగొట్టుకుంటున్నాం. దేవుని పని కొరకు, దేవుని యొక్క చిత్తములో ప్రియులారా అనేకులకు సువార్త అందించుట కొరకు, అనేకులను ప్రభు యొద్దకు నడిపించటానికి మన జీవితాలలో ప్రియులారా మన జేబులో నుంచి ఒక పైసా కూడా తీయటానికి ఇష్టపడలేదు. ఏవండి, ఇష్టపడటం లేదు అనంటే మనము కూడా నిత్య జీవం ప్రియులారా వెళతామా అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. నేను వెళతానండి అని గట్టిగా మనం చెప్పలేం. అందుకేనండి
మందిరంలో ఏ అవసరత వచ్చినా నేను ఎవరిని అడగనండి, ఎవరిని అడగను. ప్రియులారా, ఏదైనా నేనే ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాను చిన్న చిన్న విషయాలలో. గ్రహించండి. ఎందుకంటే ప్రియులారా, ఈ వాక్యం నాకు తెలుసు. ఈ విషయాల్లో గనుక నేను వెనుకబడిపోతే, దేవుని పని విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని కొరకు ఖర్చు పెట్టే విషయంలో, ప్రియులారా, నా కొరకు నేను సంపాదించుకుని దేవుని విషయంలో వెనుకాడిపోతే, ప్రియులారా, నేను పోగొట్టుకునేది లోకం కాదు, ఈ లోకం కాదు, నేను పోగొట్టుకునేది నిత్య జీవం అన్న సంగతి నాకు తెలుసు. అందుకే నా చేతనైనంత వరకు నేను దేవుని పని కొరకు ఖర్చు పెట్టడానికి, ముందుండటానికి నేను ఇప్పుడు ఇష్టపడతాను. నా దగ్గర ఉండి నేను ఖర్చు పెట్టను, లేనప్పుడు కూడా ప్రియులారా, నాకు లేనప్పుడు కూడా దేవుని కోసం, అవి దేవుని డబ్బులే, అవి దేవుని కోసం ఖర్చు పెట్టాలి, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందాలి అని అంటే, ఇదిగో ఈ యొక్క ధనాన్ని కనుగొనాలి. ఏ ధనాన్ని? వాక్యమనే ధనాన్ని కనుగొని ఏం చేయాలి? విడిచిపెట్టాలా, దాచిపెట్టాలా? కనుగొన్నవాడు ఏం చేశాడు? దాచిపెట్టాలి. ఉన్నదాన్ని అమ్మాడు, దాచిపెట్టిన దాన్ని, అమ్మో ఇది చాలా గొప్పది అని ఎరిగాడు, ఆ పొలాన్ని ఏం చేసుకున్నాడు? కొనుక్కున్నాడు. ఒక్కసారి ఆలోచించి మనము ప్రశ్నగా మిగిలిపోయే వారిగా ఉందామా? పరలోకాన్ని సంపాదించుకోవటానికి అడుగులు ముందుకు వేసి అనేకులను ప్రభు కోసం ప్రోత్సహిద్దామా? ఆలోచించి మంచి నిర్ణయంతో మనం ముందుకు వెళ్ళి నిత్య జీవం పొందటానికి ఇష్టపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కలిగిన ప్రభువా, మీకు వందనాలు తండ్రి. పరలోక రాజ్యం దాచబడినటువంటి ధనము, దాచబడిన పొలములో ధనము దాచబడిన అయ్యా ఒక మంచి ధననిధిని పోలి ఉన్నదని, దాన్ని కనుగొనాలని, దాన్ని దాచిపెట్టుకోవాలని, సంతోషంగా వెళ్ళాలని, ఉన్నదాన్ని అమ్మి ఆ దాచబడిన ధనం కొరకు ప్రయాసపడి ఆ పొలాన్ని కొనాలని నీవు చెప్పిన ఈ ఉపమానములోని పరమార్థమును మేము ఎరిగి, మాకిష్టమైన వాక్యాలనేమో అనుసరిస్తూ, మాకు ఇష్టము లేని వాటిని ప్రక్కన నెడుతూ, నాయన ఇప్పటికే జీవితములో ఎన్నో రకాలుగా ప్రభా నాయన నీ ఆలోచనకు, వాక్యమనే ధనానికి, సత్క్రియలు అనే ధనానికి దూరమైపోయామయ్యా. దయతో క్షమించండి అయ్యా. మా బ్రతుకులు, మా జీవితాలు ఇంత ప్రయాసపడేది ఆ నిత్య జీవం కొరకే కదా నాయన. ఆ నిత్య జీవం పొందాలనే కదా నాయన మాకు దాచబడిన ఈ ధనాన్ని, మరుగు చేయబడిన ఈ సంగతులను విప్పి నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా దీన్ని కనుగొనండి, దీన్ని మీరు సంపాదించుకోండి అని చెప్పావు కదా నాయన. కాబట్టి అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, వాస్తవమైనటువంటి జీవము కొరకై, ఔదార్యము, మేలు చేయువారును, సత్క్రియలోనే ధనము కలిగిన వారమై ఈ లోకములో బ్రతుకుతూ, ఎప్పటికప్పుడు నాయన ఈ ధనాన్ని వెలికి తీసుకుంటూ మా జీవితాలు నిత్య జీవము అనేటువంటి ధనాన్ని మేము పొందటానికి, నాయన ఉన్నతమైన స్వాస్థ్యాన్ని మేము పొందటానికి తగిన సహాయము చేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచండి నాయన. విన్న మాటలు విడిచిపెట్టక ఆలోచించి మంచి నిర్ణయంతో పరలోకాన్ని సంపాదించుకోవటానికి మేము ప్రభువా దాచబడిన ధనమును ప్రభువా నాయన కనుగొని దాచిపెట్టి బ్రతకటానికి తగిన సహాయము చేయండి అయ్యా. ఆనాడు వారు ఆస్తిని కోల్పోవటానికి కూడా ఇష్టపడ్డారు, ప్రాణాలు పోవటానికి ఇష్టపడ్డారు కొంతమంది. అయ్యా, వాళ్ళని ధైర్యంగా ఉండమని పౌలు గారు చెబుతున్న మాటలు చదువుకున్నాం. పరలోకములో మీకు బహుమానం ఉంది అని చెబుతున్నారయ్యా. అటువంటి గొప్ప బహుమానాన్ని చిన్న చిన్న విషయాలకు మేము పోగొట్టుకొనక, క్రీస్తునందు బలవంతులుగా, శక్తిమంతులుగా, లోతుగా ఉన్న సత్యాన్ని మేము వెలికి తీసి నీ కొరకు బ్రతుకున్నట్లు చేయండి. ఆ అధికారి వలె మేము వెనుకకు ఒక ప్రశ్నగా మిగిలిపోయి వెళ్ళవద్దయ్యా. సమాధానము పొందుకొని మేము బ్రతుకున్నట్లు తగిన కృప చూపండి. మీ సన్నిధి మాతో ఉంచినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ
మాతో మాట్లాడిన ప్రతి మాట విలువైనది గనుక ఈ విలువైన సంగతులను మా హృదయములో దాచిపెట్టుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు నిత్య జీవం పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.